కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక చాలా చోట్ల వైసీపీకి చెందిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు సైలెంట్ అయ్యారు. కానీ ఆ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మాత్రం వర్బల్ వైలెన్స్ ని నమ్ముకునే ముందుకెళ్తున్నారట. టీడీపీపై పోరాటమో ఉనికిని కాపాడుకోవాలనే ఆరాటమో తెలియదు కానీ అస్సలు తగ్గేదేలే అంటున్నారట. ఈ మధ్య ఆ నియోజకవర్గంతో పాటు ఏపీ రాజకీయాలను కుదిపేసిన ఒక వ్యవహారంలో అధికార పార్టీ ఎమ్మెల్యే సోదరుడి హస్తం ఉందని ఆరోపణలు చేశారట. అవి కాస్త బూమరాంగ్ అయ్యేసరికి ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే, ఏదా నియోజకవర్గం? మ్యాటర్ ఏదైనా కాంట్రవర్సీ కామన్. తోపుదుర్తి హనీ ట్రాప్ పై కామెంట్ల కలకలం, నోటీసులతో కలవరం, డిఫెన్స్ లో తోపుదుర్తి. అనంతపురం రాజకీయాల్లో హనీ ట్రాప్ మ్యాటర్ సెగలు రేపుతోంది. హనీ ట్రాప్ కేసులో 100 కోట్ల రూపాయల వసూళ్లు జరిగాయని ఆరోపణలు చేసిన మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇప్పుడు పోలీసుల నోటీసులతో డిఫెన్స్ లో పడ్డారా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తోపుదుర్తి ఇప్పుడు హనీ ట్రాప్, మనీ ట్రాప్ అంటూ ఆ కేసును తన మెడకు తానే చుట్టుకున్నారా అని అనంత పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోందట. అనంతపురం జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో ఉన్న జగనన్న కాలనీల నిర్మాణ పనుల్లో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సన్నిహితులకు చెందిన సంస్థ అక్రమాలకు పాల్పడిందనే ఆరోపణలతో అధికారులు విజిలెన్స్ విచారణ మొదలుపెట్టారు. ఇక రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదైంది. గతంలో వైసీపీ అధినేత జగన్ రాప్తాడు పర్యటన సందర్భంగా హెలికాప్టర్ విండ్షీల్డ్ పగిలిన ఘటనలో కార్యకర్తలను రెచ్చగొట్టారనే కేసులో మాజీ ఎమ్మెల్యే విచారణ ఎదుర్కొంటున్నారు. వైసీపీ సర్కార్ హయాంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చందు సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసు నమోదైంది. అలాగే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మరో సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి బెదిరింపులకు భయపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు అనే ఆరోపణలపై కేసు నమోదైంది. ఇలా వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్న మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఇప్పుడు హనీ ట్రాప్ కేసులో పోలీసుల నోటీసులు కొత్త తలనొప్పులు తెచ్చాయా అని వైసీపీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయట. 2024 ఎన్నికల తర్వాత రాజకీయంగా తోపుదుర్తి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయట. తాజాగా అనంతపురం జిల్లాలో కలకలో రేపిన హనీ ట్రాప్ కేసు విషయంలో తన రాజకీయ ప్రత్యర్థులపై తోపుదుర్తి సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసుకు సంబంధించి కోట్ల రూపాయల వసూళ్లు జరిగాయని, ఈ ముఠా వెనుక రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సోదరుడు మురళి ఉన్నారని ఆయన సంచలన కమెంట్లు చేశారు. కట్ చేస్తే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికే పోలీసులు నోటీసులు ఇచ్చారు. హనీ ట్రాప్ కేసుతో సంబంధం ఉన్న పోలీసులపై ఇప్పటికే ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. దీనిలో రాజకీయ నాయకుల పాత్ర లేదని తమ విచారణలో తేలినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాత్రం హనీ ట్రాప్ మ్యాటర్ లో టీడీపీ, బీజేపీ నాయకుల పాత్ర ఉందని ఆరోపణలు చేశారు. దీంతో తోపుదుర్తికి నోటీసులు ఇచ్చిన పోలీసులు 100 కోట్ల రూపాయల వసూళ్లకు సంబంధించిన ఆధారాలు తీసుకురావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. హనీ ట్రాప్ కేసుకు సంబంధించి అనంతపురం జిల్లాలో కొద్ది రోజులుగా హాట్ గా చర్చ సాగుతోంది. అయితే ఒక్క తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాత్రమే రాజకీయ విమర్శలు చేశారట. ఈ కేసును సిబిఐకి అప్పగించాలని కూడా డిమాండ్ చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక హనీ ట్రాప్ కేసును సిబిఐకి అప్పగిస్తామని తోపుదుర్తి స్పష్టం చేశారట. ఇక మరోవైపు తన రాజకీయ ప్రత్యర్థి పరిటాల సునీతతో పోరాటం, ఇంకోవైపు రాప్తాడు నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలతో విభేదాలు, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నమోదైన కేసులు, ఇలా అన్ని వైపుల నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఉచ్చు బిగిస్తోందట. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో హనీ ట్రాప్ మ్యాటర్ లో ఆయన చేసిన కమెంట్లు ఆయనకే బూమరాంగ్ అయిందనే చర్చ జరుగుతోందట. హనీ ట్రాప్ కేసుపై తోపుదుర్తి ఇంతగా స్పందించినా అటు సొంత పార్టీ నేతలు మాత్రం ఆయనకు మద్దతుగా నిలిచినట్టు కనిపించడం లేదట. అటు పోలీసుల నోటీసులు, ఇటు సొంత పార్టీ నాయకుల షాక్ ఇవ్వడంతో తోపుదుర్తి ప్రస్తుతానికి సైలెంట్ అయినట్టు కనిపిస్తోందట. ఇక పోలీసుల నోటీసులను తోపుదుర్తి ఎలా ఎదుర్కొంటాలో చూడాలంటున్నాయి వైసీపీ వర్గాలు.